హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈ రోజు మనం కర్నూలులో ఉన్నాము. కర్నూలు ఎమ్మెల్యే క్యాండిడేట్ మొహమ్మద్ ఇమ్తియాజ్ సార్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు. సార్ తోటి మాట్లాడదాము. సార్తో వైసీపీ గురించి, రాజకీయాల గురించి, ఇక్కడ ఎలక్షన్స్ గురించి ఈరోజు మాట్లాడదాము. హలో సార్, వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. వెల్కమ్, థ్యాంక్ యూ సార్. నా ఫస్ట్ ప్రశ్న వచ్చేసి, ఇక్కడ వైసీపీ కర్నూలులో నిజంగా ప్రజలకి గడిచిన 5 సంవత్సరాల్లో మంచి చేసింది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇక్కడ ఒక కర్నూలు నియోజకవర్గంలోనే కాదు, పూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం రాష్ట్రం అంతటా మనకు అభివృద్ధి చేసింది. సంక్షేమ పథకాలు చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేశాయి అని చెప్పేసి గట్టిగా భావిస్తున్నాను. మీ మన ఏమంటారు హుస్సేన్ సార్, డాక్టర్ హుస్సేన్ గారికి, మీ ఫాదర్ ఇన్ లా, ఆయనకి నిజంగా కర్నూలులో చాలా మంచి పేరుంది. బీయింగ్ కర్నూలుకి ఫస్ట్ టైం నేను వచ్చాను. ఆయన పేరు అడిగితే చక్కగా నాకు ఇల్లు చూపించారు. అంత మంచి పేరుంది. ఆయన అల్లుడుగా మీరు కూడా చాలా సర్వీస్ చేశారు ప్రజలకి. ఒక మంచి పేరు అన్నది ఉంది డెఫినెట్గా. కానీ ప్రీవియస్గా ఇక్కడ సేమ్ వైసీపీకి ఒక ముస్లిం ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉండే, ఆయనని తొలగించి ఇప్పుడు మిమ్మల్ని పెట్టారు. దానికి కారణాలు ఏమై ఉంటారు అనుకుంటున్నారు? ఇది పార్టీ నిర్ణయం ఒకటి. రెండవది వచ్చేసి మనకు జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద ఉన్న మరి అభిమానము, తర్వాత నేనంటే ఆయనకున్న నమ్మకం. సో ఈ రెండు మరి కారణాల వల్ల నాకు ఇక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం సార్, ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నాయి. వాళ్ళు గట్టి క్యాండిడేట్ని పెట్టారు ఈసారి ఇక్కడ. అయితే ఆ క్యాండిడేట్ గురించి మీరేమంటారు? ఆ పార్టీల గురించి, ఆ పొత్తు గురించి మీరేమంటారు? అంటే ఇప్పుడు వైసీపీ మనకు ఎటువంటి పొత్తులు లేకుండా సింగిల్గానే వస్తుంది కాబట్టి, మనకు ఆ వైసీపీ బలమైన పార్టీ కాబట్టి ఆ పార్టీని ఎదుర్కోలేక ప్రతిపక్షాలన్నీ ఒక కూటమిగా తయారై ముందుకు వస్తున్నాయని నేను భావిస్తున్నాను. ఎంతమంది వచ్చినా కూడా ప్రత్యక్షంగా వాళ్ళు మూడు పార్టీలు కలిసాయి, పరోక్షంగా ఇతర పార్టీలతో కూడా వాళ్ళకు మద్దతు ఉండొచ్చు. కానీ వైసీపీయే విజయ పతాకం ఎగరవేస్తుందని చెప్పేసి నాకు ప్రగాఢ విశ్వాసం. ఈ ఎన్నికల్లో డబ్బు, మనీ అన్నది ఎంత ప్రభావం చూపబోతుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు యాజ్ ఎ ఎమ్మెల్యే క్యాండిడేట్గా? నేను అనుకోవడము, మనకు ఎన్నికల్లో ఈ ప్రభావం అనేది ఈసారి ఉండదు. ఎందుకంటే ఏ విధమైన మనకు సంక్షేమ పథకాలు అయితే ప్రభుత్వం చేపట్టిందో గత 5 సంవత్సరాలుగా, ఓటర్లందరూ కూడా మనకు మెజారిటీ ఆఫ్ ద ఓటర్స్ వాళ్ళు ఆల్రెడీ డిసైడెడ్గా ఉన్నారు. వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఓటు వేద్దామని పూర్తి నిర్ణయంతో ఉన్నారు. కాబట్టి ఈ మద్యము, ధనము ఇలాంటివన్నీ ఏవి ప్రలోభాలు కావు ఈసారి. నేను మార్నింగ్ నుంచి కర్నూలులో ఉన్నానండి. నేను ప్రజలతో మాట్లాడాను. కొంతమంది మధ్యతరగతి కుటుంబాల ప్రజలు, కొంతమంది వాళ్ళకి అంటే జనరల్గా అంటే టోటల్గా తీసుకుంటే చాలా మంచిగా ఉండే వైసీపీ ప్రభుత్వం చాలా మంచిగా చేసిందని చెప్పారు. నో డౌట్, అది కూడా వీడియో అన్నది వస్తుంది. కాకపోతే కొంతమంది మధ్యతరగతి కుటుంబీకులు వాళ్ళు లేదండి మాకు సంక్షేమ పథకాలు అంతగా అందలేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీన్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేయబోతున్నారు ఫ్యూచర్లో యాజ్ ఎమ్మెల్యేగా మీరు గెలిచిన తర్వాత? ఇప్పుడు సంక్షేమ పథకాల్లో ఆ పథకం యొక్క డిజైన్ ఒక ఎత్తు అయితే, అమలు చేసే విధానం చాలా చక్కగా అమలు చేసే విధానం ఉంది. ఇప్పుడు ఒకటి, మనకు సంక్షేమ పథకంలో ఏంటి సైలెంట్ ఫీచర్స్ ఏంటి, ఈ స్కీమ్ ఏ విధంగా ఉంది, ఎవరెవరికి వర్తిస్తుంది, ఎలా వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు, అర్హతలు ఏంటి, ఇవన్నీ. తర్వాత దాన్ని అమలు చేసే విధానం వచ్చేసి మనకు డైరెక్ట్గా మనకు బెనిఫిషరీకి అందడము, ఎక్కడైతే ఎవ్వరు మధ్యవర్తిత్వం లేకుండా, ఎక్కడ మనకు అవినీతికి తావు లేకుండా, ఎక్కడ దళారీ వ్యవస్థ లేకుండా, ఎక్కడ మనకు ఇబ్బందులు లేకుండా, అంటే ఎవరు కూడా ఏ ఆఫీసుల చుట్టూ తిరగనక్కర్లేకుండా పూర్తి పారదర్శకతతో అమలు చేస్తున్నారు ఈరోజు. అలాగే ఇంతకుముందు ఎవరైనా మనకు ఇప్పుడు ఎవరైతే అంటున్నారో వాళ్ళు కొన్ని స్కీమ్ల గురించే చెప్తుండొచ్చు. కానీ మొత్తం ప్రజలందరికీ, నేను మధ్యతరగతి కుటుంబీకులు కాదు, మనకు అబోవ్ మిడిల్ క్లాస్ కూడా, మనకు రిచ్ వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఏవైతే అందాల్సిన పౌర సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని అందజేయడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా సక్సెస్ అయ్యింది. రెవల్యూషనైజ్ చేసింది. ఎలా అంటే, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నప్పుడు ఒక ఎగ్జామ్ రాసే విద్యార్థి నెలల తరబడి మనకి ఇంతకుముందు ఆఫీసుల చుట్టూ తిరిగేవాడు. ఇప్పుడు సెక్రటరియట్లో వెళ్ళి మనకు అప్లికేషన్ ఇవ్వగానే మనకు సర్టిఫికేట్ పొందొచ్చు. ఇలాంటి మనకు సేవలు అందించడం అనేది ఏ రాష్ట్రంలోనూ ఎక్కడా కూడా లేదు.
ఇది మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలోనే ఇంప్లిమెంట్ అవుతా ఉంది. కాకపోతే కొంతమందికి ఏంటంటే మనకు పలు ప్రభుత్వ పథకాలు ఉన్నాయి కాబట్టి ఒకటి కంటే మించి చాలా ఉన్నాయి. ఈరోజు విద్యారంగంలో చూసుకుంటే మీరు నాడు నేడు అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఫీజు రియంబర్స్మెంట్, మనకు ఒక సస్టెనెన్స్ ప్రోగ్రామ్, మనకు ఫైనాన్స్, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, మనకు అమ్మ ఒడి, ఇట్లా గోరుముద్ద, ఇలాంటివి మనకు ఇంగ్లీష్ ఎడ్యుకేషను, ట్యాబ్స్ ఇవ్వడము. అంటే ఒక్క ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే మీరు చాలా మనకు 10కి మించి పథకాలు ఉన్నాయి. అలాగే వైద్య విధానంలో ఇంటికి వచ్చేసి టెస్టులు చేయడం, ఇది ఎప్పుడు వినలేదు, కనలేదు. ఇది ఫస్ట్ టైం జరుగుతూ ఉంది. సో కొన్ని ప్రభుత్వ పథకాలు మాకు రాలేదు అన్నప్పుడు వాళ్ళకు ఒక స్కీమ్ గురించి చెప్పొచ్చు వాళ్ళు, కానీ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఆరోగ్య సురక్షలో, జగనన్న ఆరోగ్య సురక్షలో 7 టెస్టులు ఫ్రీగా చేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా, ఇవన్నీ ఈ సేవలు ఎప్పుడు మరి వేరే ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అందజేయలేదు. సో నేను చెప్తున్నది ఏంటంటే డెమోక్రసీ అట్ డోర్ స్టెప్. ఏదైతే బాపూజీ మహాత్మా గాంధీ గారు గ్రామ స్వరాజ్యం అన్నారో, స్వరాజ్యాన్ని, ఆ స్వరాజ్యము మనకు రియాలిటీలోకి వచ్చింది మనకు ఈ వైఎస్ జగనన్న, మన జగనన్న ప్రభుత్వంలోనే నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను. దానికి ఆకర్షితుడినై నేను పార్టీలోకి రావడం జరిగింది. బికాజ్ ఆఫ్ దిస్ ఓన్లీ. ఎందుకంటే ఎనీ సిటిజన్ కెన్ గెట్ ఎ సర్వీస్ వితౌట్ గోయింగ్ టు ఎనీ గవర్నమెంట్ ఆఫీస్, వితౌట్ వేస్టింగ్ హిస్ టైమ్, వితౌట్ వేస్టింగ్ ఎనీ మనీ. ఇలాంటివన్నీ అన్బిలీవబుల్, ఎప్పుడు జరగలేదు, అన్ప్రెసిడెంటెడ్. ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ యూ ద సేమ్ క్వశ్చన్ అండి. యూ హ్యావ్ టేకెన్ వాలంటీర్ రిటైర్మెంట్ అని చెప్తున్నారు యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్గా. దానికి కారణమే నెక్స్ట్ నేను అడగబోతున్నాను, మీరు చెప్పారు. దానికి యాక్చువల్గా కారణం ఇదేనా, వేరే ఏమన్నా? అంటే ఆయన చేస్తున్న ఈ పథకాలు, ఈ అభివృద్ధి, దాంట్లో ఆయన ఫిలాసఫీ. నేను ఆయనతో పనిచేస్తున్నప్పుడు, నేను ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన పక్కనే ఉన్నాను కలెక్టర్గా. తర్వాత నేను ఈ డిజైన్, ఈ స్కీమ్స్లో ఆయన డిజైన్ చేస్తున్నప్పుడు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పుడు ఉన్నప్పుడు చూస్తే ఆయన ఫిలాసఫీ ఏంటంటే ప్రతి ఒక్క అర్హుడికి అందాలి. మనం ఒక స్కీమ్ ఏదైనా డిజైన్ చేసినప్పుడు ఈ స్కీమ్లో ఇంతమందికి ఇవ్వాలా, కొంతమందికి ఇవ్వాలా, ఇంతమందికా, ఎంతమందికా అని చెప్పినప్పుడు ఇంత కొంత ఎంత అనేది లేదు ఆయన దగ్గర. ప్రతి ఒక్కరికి అందాలి అని. రెండవది, అది ఏ విధంగా అందాలి అనే దానికి డైరెక్ట్ మనకు బెనిఫిషరీకి వెళ్ళిపోవాలి ఆయన అకౌంట్లోకి. సో ఇటువంటి మనకు ఆలోచనలు ఉన్న వ్యక్తి. అలాగే ఒకవైపు పరిపాలన వికేంద్రీకరణ, మనకు 26 డిస్ట్రిక్ట్స్ అయ్యాయి, మనకు ఇన్ని 15,500 మనకు సచివాలయాలు వచ్చాయి, మనకు 2,66,000 మంది వాలంటీర్లు ఉన్నారు. ఇలాంటివన్నీ చేసి మనకు పరిపాలన అందించడము, సామాజిక న్యాయం. నిన్న 175 మంది అభ్యర్థులు ఇస్తే 100కు పైగా మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్, అంత ఎడ్యుకేటెడ్ వాళ్ళు. సో ఇలాంటిదంతా ఇది తీసుకొని రావడం ఈయనకే చెల్లింది. ఇంకో విషయం సార్, ప్రతిపక్షాలు ముఖ్యంగా టీడీపీ ఒక పని ఏం చేస్తున్నారంటే పక్కన తెలంగాణతోటి కంపేర్ చేసుకుంటున్నారు. రీసెంట్గా మీకు తెలుసు ఉద్యోగాల గురించి. అక్కడ ఉద్యోగాలు వచ్చేసి 11,000 ఇచ్చారు తెలంగాణలో, ఇక్కడ డిఎస్సి ఓన్లీ 6,000 చిల్లర ఇచ్చారు. అది మెగా డిఎస్సి, మనది ఫ్లాప్ డిఎస్సి అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్పడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? అంటే ఇక్కడ మనకు ఎప్పుడైతే మనకు భర్తీ కాకుండా మిగిలిపోయిన వాటిని అక్కడ భర్తీ చేస్తున్నారు, ఇక్కడ మనకు అవసరం కొద్దీ మనం భర్తీ చేస్తున్నాం. కానీ ఉద్యోగాల విషయంకి వచ్చేటప్పటికి మీరు మనకు సుమారు ఒకే స్ట్రోక్లో మనకు 150,000 ఉద్యోగాలు సెక్రటేరియట్ వ్యవస్థలో వచ్చాయి. అంతమంది ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, డిజిటల్ అసిస్టెంట్స్, ఇవన్నీ కూడా ఎప్పుడు జరగాల? 1,00,000 ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు చెప్పండి? దాన్ని మెగా అంటారా, బంపర్ మెగా అంటారా, మరి ఇంకా ఎక్కువ మెగా స్క్వేర్ అంటారా? అలాంటివన్నీ కూడా వచ్చాయి. మరి అది ఓన్లీ ఇట్ వాస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ దిస్ గవర్నమెంట్. నో గవర్నమెంట్ కుడ్ రిక్రూట్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ మనకు 10,000, 20,000 కంటే ఎప్పుడు జరగల. 1,35,000 మనకు ఉద్యోగాలు ఒకేసారి మనకు నిరుద్యోగ యువతకు అంతమందికి ఉద్యోగం లభించింది. ఇక్కడ కొత్తగా వైఎస్ షర్మిల గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆమె గురించి మీరేమనుకుంటున్నారు? ఇక్కడ ఏమైనా ఎఫెక్ట్ ఉండబోతుందా రియల్గా? అంటే ఏదైతే మనకు ఆంధ్ర రాష్ట్ర విభజనకు కారణమైన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మట్లేదు. సో అది గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో విదితమైంది. నేను అనుకోవడము ఈసారి అంతకంటే మెరుగైన పరిస్థితి ఉండకపోవచ్చని నేను అనుకుంటాను. ఇక్కడ కర్నూలు వద్దాం సార్. ఇప్పుడు స్టేట్ వైజ్గా మనం స్టేట్ గురించి మాట్లాడాం, కర్నూలుకి వద్దాం. గ్రౌండ్ లెవెల్లో మీరు గుర్తించిన లేదా చేయవలసిన పనులు మీరు ఏం గుర్తించారు? యాజ్ అన్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్గా అనుకోండి, యాజ్ ఏ వైసీపీ క్యాండిడేట్గా మీరు ఏవే పనులు ఇంకా చేయాలని గుర్తించారు?
అంటే ఇక్కడ ప్రధాన సమస్య మనకు పట్టణీకరణ, అంటే అర్బన్ మైగ్రేషన్. ఈ అర్బన్ మైగ్రేషన్ మూలంగా ఏంటంటే మనకు సివిక్ కమ్యూనిటీస్ మీద స్ట్రెస్ ఎక్కువ పడుతుంది. అంటే వెదర్ ఇట్ ఈస్ డ్రింకింగ్ వాటర్, వెదర్ ఇట్ ఈస్ డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి, వెదర్ ఇట్ ఈస్ ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఇది ప్రతి మన నగరంలో మనం డే టు డే ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. సో అవి ముందుగా పెట్టుకొని మనము, అంటే ట్రాఫిక్ కంజెషన్ ఇట్లాంటివన్నీ కూడా ఇవి ప్రధానంగా మనకు ఒక నగరం డెవలప్ అవుతున్నప్పుడు, అర్బన్ మైగ్రేషన్స్తో పాటు ఈ నగరం పెరుగుతున్నప్పుడు, పాపులేషన్ పెరుగుతున్నప్పుడు వచ్చే సమస్యలు. వీటితో పాటు మనకు ఈ నిరుద్యోగ సమస్య కానివ్వండి, యువతకు మనకు సరైన యాక్సెస్ టు ఎడ్యుకేషను, ఇవన్నీ కూడా మనకు సమస్యలు. దీంతోపాటు మనకు ఏదైతే ఫ్యామిలీస్లో సరైన సస్టెనెన్స్ ఇన్కమ్ లేదో వాళ్ళందరికీ కూడా మనకు ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తయారు చేయడము, మైక్రో ఎంటర్ప్రినర్స్గా తయారు చేయడము, ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజ్ తయారు చేయడంలో నాకున్న అనుభవం సర్ప్లో నేను సీఈఓగా చేశాను. అలాగే ఐఏఎస్ ఆఫీసర్గా నేను చేసిన ఇన్ని సంవత్సరాల అనుభవం అది నాకు ఖచ్చితంగా వీటన్నిటిలోనూ ఉపయోగపడుతుంది అని నేను భావిస్తున్నాను. ఇది మెయిన్గా నేను అనుకున్నట్టున్నది. దీంతోపాటు నేనేమనుకుంటానంటే ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేస్తూ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి 24/7 అందుబాటులో ఉంటూ, దాంతోపాటు కర్నూలు నగరాన్ని మనకు ఆదర్శ నగరం కూడా తీర్చిదిద్దాలని నా అభిప్రాయం. ఫైనల్ క్వశ్చన్ సార్, మీరు ఇక్కడ కర్నూలు ప్రజలకి, ముఖ్యంగా కర్నూలు యూత్కి మా ఛానల్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? కర్నూలు యూత్కి నేను చెప్పడం ఏంటంటే, యూత్ ఇస్ ద మనకు ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్, అండ్ దే హ్యావ్ దిస్ దే క్యారీ బండిల్ ఆఫ్ ఎనర్జీ. సో ఈ ఎనర్జీని మనం సరైన మార్గంలోకి మనం ఛానల్ చేస్తే మనకు ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న యువతకు సరైన అవకాశాలు, విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వాని ఎనర్జీని పాజిటివ్ వేలో మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో అది చేయడానికి నేను ప్రయత్నిస్తాను. రెండవది, యువతకు చెప్పేది ఏంటంటే, మనకు చదువుతో పాటు మనకు చదువు నేర్పాల్సింది లెర్నింగ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఎర్నింగ్. సో ఎడ్యుకేషన్ అనేది మనకు దాంతోపాటు విలువలు కూడా నేర్పించాలి. సో నేను యువతకు చెప్పేది ఏంటంటే, మనకు చదువు నేర్పాల్సింది మనకు సంస్కారం కూడా. సో వారికి మనకు రేపు వారు ఒక మంచి మనిషిగా కూడా ఉండాలి, మానవతా విలువలు కలిగిన మనకు మనిషిగా కూడా ఉండాలని నేను వాళ్ళకు మెసేజ్ ఇస్తూ, వారికి విద్యకు, వారి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు ఎటువంటి స్కీమ్స్ అయితే, స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్సా, లేదా మనకు ఫ్రీ కోచింగ్ ఇన్స్టిట్యూట్సా, లేదా మనకు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కా, మనకి ఇప్పుడు రాబోయే మెగా పార్క్ ఏదైతే మనకు ఏపీఎస్సి ఓర్వకల్లో ఉందో దాన్ని ఎక్స్పెడిట్ చేయడమా, ఇలాంటివన్నీ చేయడానికి నేను నా వంతు కృషి చేస్తాను. థ్యాంక్ యూ. ఓట్లు వేయని వాళ్ళకి, ఎవరైతే ఇంట్లో కూర్చుంటారో ఓట్లు వేయకు, అంటే ఇది ప్రజాస్వామ్యం అనేది మన ఇండియన్ డెమోక్రసీ ఈజ్ ద గ్రేటెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. సో ఇఫ్ ఏ పర్సన్ హూ హీ ఈజ్ నాట్ బికమింగ్ ఎ సిటిజన్, అంటే రెస్పాన్సిబుల్ సిటిజన్, దెన్ అతను హీ లూజెస్ హిస్ ఛాన్స్ టు ఎలెక్ట్ ఏ పర్సన్ ఆఫ్ హిస్ చాయిస్. తను ఎవరినైతే ఎన్నుకోవాలి, ఎవరైతే మన నగరానికి బాగుంటుందని అనుకున్నాడో, తన రాష్ట్రానికి ఎవరైతే నాయకుడు బాగున్నాడు అనుకోవాడో, అతను ఖచ్చితంగా వచ్చి తన ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఓటు హక్కుని మనకు వినియోగించుకోవడంలో నైతిక విలువలు పాటించాలి. చాలామంది అర్బన్ అపతి అంటారు దీన్ని యూజువల్గా. అర్బన్ అపతి, నౌ ఇఫ్ యూ సీ లుక్ అట్ ఫిగర్స్ ఆఫ్ హైదరాబాద్, ఇట్ ఈస్ లెస్ దెన్ 50%. మొన్న కూడా రీసెంట్గా తెలంగాణ ఎలక్షన్స్లో ఇట్ ఈస్ అరౌండ్ 48 or వెరీ డిస్మల్ ఫిగర్. లాస్ట్ టైం కర్నూలు ఆల్సో హ్యాడ్ సిమిలర్ 64 or 65. సో దిస్ ఈస్ అర్బన్ ఏరియాస్లో దిస్ అర్బన్ ఎపతిని మనం దూరం చేయాలి. దానికోసము మనకు ఎన్నికల కమిషను, మనకు ప్రభుత్వము చాలా చర్యలు చేపడుతుంది. నేను వారందరికీ కూడా ఎన్నికల రోజు దాన్ని ఒక హాలిడేగా ట్రీట్ చేసి, మీరు ఉండకండి, ఇంట్లో నుంచి బయటకు వచ్చి మనం ఓటేస్తే మన ప్రజాస్వామ్యము గట్టిపడుతుంది. మన ప్రజాస్వామ్యం ఉల్లంఘి ఇండియా ఈరోజు ఇంత స్ట్రాంగ్గా ఉంది అనుకుంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద డెమోక్రటిక్ ట్రెడిషన్స్, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఎలక్షన్ కమిషన్, సుప్రీం కోర్ట్ ఆర్ యూపీఎస్సీ, ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్తోనే మనం ఈరోజు గొప్ప పొజిషన్లో ఉన్నాం. అదర్వైజ్ వుడ్ హ్యావ్ బీన్ లైక్ సమ్ ఆఫ్రికన్ కంట్రీస్లో, ఏదో ఇథియోపియా లాగానో, లేక మొజాంబిక్ లాగానో, లేదో ఆఫ్ఘనిస్తాన్ లాగానో ఇటు. సో అలా అయిపోయేది. సో ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే మనమందరము మన ఓటు హక్కును వినియోగించుకోవాలి. అది కూడా మన ఓటును నైతిక విలువలతో, ఎక్కడ కూడా మనకు ప్రలోభాలకు గురి కాకుండా,
కులమత భేదాలు అట్లాంటి వివక్షలు లేకుండా మీరు ఖచ్చితంగా ఓటేయండి అనేది నేను అందరికీ పిలుపునిస్తున్నాను. సో ప్రతి ఒక్కరికి కూడా మీ ఛానల్ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే, నాకు జగనన్న ఒక అవకాశం ఇచ్చారు. ఆ సువర్ణ అవకాశం ఆయన ఇచ్చిన దాన్ని నేను అందిపుచ్చుకొని కర్నూలు నగర ప్రజలకు నేను కోరుకునేది ఒకటే, నేను మీ నగర అభివృద్ధి కోసం మీకోసం మీకు సేవ చేయడం కోసం నేను నా ఉద్యోగాన్ని ఇచ్చి పదవి విరమణ చేసుకొని నేను రావడం జరిగింది. ఐ వాంట్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ అనే కాన్సెప్ట్తో ఇక్కడ రావడం జరిగింది. మీరందరూ నాకు మీ సహకారాన్ని అందిస్తే ఖచ్చితంగా మన నగరాభివృద్ధిలో నగరాన్ని ఒక మంచి నగరంగా, అంటే అభివృద్ధి, సంక్షేమం, ఆదర్శం అనే ప్లాంక్ మీద నేను ముందుకు తీసుకెళ్తానని మీ మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.